అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవనంతో ఎపిసోడ్ ఏముంది ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీతన్ కలవడంతో అది చూసిన వాళ్ళ అమ్మ టెన్షన్ పడడంతో ఒకసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆనంది వాళ్ళంతా కలిసి కూర్చోపెట్టి మీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడగడంతో వాటర్ తాపించిన తర్వాత ఓకే బాగుందని చెప్పింది. దాని తర్వాత ఆనంది మీకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదండి, టెస్టులు చేయించాలి, వెళ్దాం పదండి అనడంతో నాకంతా బాగుంది, నా బాధ నా భయం నా కూతురు భవిష్యత్తు గురించి మాత్రమే, నాకు మిగతా అంతా బాగుంది అని చెప్తుంది. నేను చెప్పాను కదా ఈ అబ్బాయి నా కూతురిని కలవడానికి రావద్దని, ఎందుకమ్మా నువ్వు అసలు తీసుకొచ్చావు అని అడగడంతో వీళ్ళిద్దరి పరిస్థితి చూస్తున్నారు కదండి, వీళ్ళే దారి లేక తీసుకొచ్చాను, లేదంటే వీళ్ళని ఏమైపోతారని భయమేసింది, అందుకే తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి మా జీవితంలోకి రాకపోయి ఉంటే మేము ప్రశాంతంగానైనా ఉండేవాళ్ళం కదా, మాకు ఉండే సమస్యలు చాలా అన్నట్టు ఇదొక కొత్త సమస్య అని పూర్ణిమ అంటుంది. దాంతో శ్రీతన్ ఆంటీ నా వల్ల మీకు ఏ సమస్య రాదా ఆంటీ అంటూ శ్రీతన్ చెప్పడంతో ఇంకా ఏం రావాలి, సరదాగా సంతోషంగా ఉండే నా కూతురు పిచ్చిదానిలా తయారైపోయింది, చూడు ఎలా ఉందో అసలు, దీనికి కారణం నువ్వే కదా, ఎందుకయ్యా నువ్వు అసలు మాలాంటి జీవితాలతో ఆడుకుంటారు మీరు అని అనడంతో ఆనంది శ్రీతన్ నువ్వు ముందు బయటికి వెళ్ళు అని చెప్తుంది. చూడండి నేను చైత్ర ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం, కలిసే బతుకుతాం, మీరు మమ్మల్ని దూరం చేస్తే మేము చచ్చిపోం, కానీ బ్రతికినంత కాలం ఒకరి కోసం ఒకరు బతుకుతాం అంటూ పూర్ణిమకు చెప్తాడు శ్రీతన్. నేను మీ అమ్మాయిని ప్రేమించింది మీరు వదిలేయమనగానే సరే ఆంటీ నేను వెళ్ళిపోలేను, తను నా మనిషి, ఎప్పటికైనా నా మనిషే తను. ఇలా మాట్లాడుతూ ఉంటే ఆనంది శ్రీతన్ ఇంకా చాలు నువ్వు ముందు బయటికి వెళ్ళు అని చెప్పి శ్రీతన్ని బయటికి పంపించేస్తుంది. శ్రీతన్ చాలా మంచివాడండి, ఏ చెడ్డ అలవాట్లు లేవు, చాలా మంచివాడు, తనకి చైత్ర నచ్చింది, చైత్రకి శ్రీతన్ నచ్చాడు, ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు. మీకు ఈరోజు సమస్యలు ఉండొచ్చు కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదండి, ముందుకు పోతూ ఉంటుంది, అలాంటప్పుడు మనం దాన్ని తీసుకోవాలి కదా, మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీ జీవితంలో వెళ్ళిపోయిన రోజైనా మీరు మీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదండి, అప్పుడైనా ఒక తోడు ఎదుగుతారు కదా, దానికి ఎలాంటి వాడు చూస్తారు, ఒక నమ్మకం కలిగించేవాడు, మధ్యలో వదిలేసిపోను వాడు లాంటి వాడినే కదా చూస్తారు, అలాంటి వాడేనండి శ్రీతన్, అందుకే కొద్దిగా ఆలోచించండి. మీ ఇంట్లో నా గురించి ఏమన్నా చెప్పావమ్మా అని పూర్ణిమ ఆనందిని అడుగుతుంది. లేదండి అడిగారు కానీ నేను చెప్పలేదు, నువ్వు ఒక ఆడదానివి కాబట్టి సొసైటీలో ఒక గౌరవంగా బతకాలనుకున్న దానివి కాబట్టి నాలాంటి ఆడవాళ్ళని నువ్వు చాలామందిని చూసి ఉంటావు, ఏ మర్యాద లేని ఏ ఆధారాలు లేని ఒంటరి ఆడదానికి, పైగా కూతురుండి భర్త లేని ఆడదానికి బ్రతుకు అనేది చాలా భారంగా ఉంటుంది, పోరాటంగా కూడా ఉంటుంది. జీవితంలో నేను ఇంక సాధించేది ఏమీ లేదు, నేను ఆలోచించేది కేవలం నా కూతురు గురించే, మరొకసారి ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకురావద్దు అంటూ ఆనందికి బాగా చెప్తుంది పూర్ణిమ. సరే అమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త, నేను బయలుదేరుతున్నాను అంటూ బయలుదేరేస్తుంది ఆనంది. శ్రీతన్ ఏమో చైతన్యం చూడకుండా ఉండలేకపోతున్నాడు, ఆనంది ఏమో ఎవరిని తీసుకురాని మాట ఇచ్చింది, ఇప్పుడు ఎలా జరుగుతుందో ఏంటో, అయినా మేము ఆడిపోతున్నామని చిలకమ్మకి ఎలా తెలిసిందో అని అనుకుంటూ ఉండగా ఇంతలో చిలకమ్మ వచ్చి సీనుకు టీ ఇస్తుంది. ఎవరు పెట్టినారు, నేనే పెట్టిన టీ, ఎవరి కోసం అని అడగడంతో నీకోసమే, ఓ నువ్వు నా కోసం చాయ్ పెట్టినావా అని చిలకమ్మని అడుగుతాడు. ఏ రోజైనా నువ్వు అసలు నాకు బో పెట్టినావా, నా అంగీ ఉతికినావా, పెళ్ళైన కాడి నుంచి నా పక్కేసినావా, అలాంటిది నా పేరంటేనే నీకు చిరాకు, చివరికి నువ్వు నాకు బో కూడా పెట్టేదానివి కాదు, గసు వంటిది నా కోసం నువ్వు చాయ్ పెట్టి తీసుకొచ్చినావంటే ఈ పొద్దు ఎంత మంచి రోజు అసలు, ఇలాంటి రోజును గుర్తుపెట్టుకోవాలంటే గా గుర్తు ఒంటి మీద ఉండాలి, పచ్చబొట్టు పొడిపించుకుంటా అని అనడంతో నువ్వు పచ్చబొట్టు పొడిపించుకోవాలంటే నీ వాళ్ళంతా ఇంక నుంచి పచ్చబొట్టులే ఉంటాయి. సీను ఇప్పుడు చెప్పు ఆనంది ఎక్కడికి వెళ్ళింది, నీకు తెలుసుంటే నాకు చెప్పొచ్చు కదా అని అడగడంతో ఆనంది ఎక్కడ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, ఆఫీస్ లేదు కాబట్టి అని చెప్పడంతో ఆనంది ఇంట్లో లేదు, నీకు తెలుసు ఎక్కడుంది చెప్పు అని అడగడంతో నేను ఎందుకు చెప్తాను, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది అంటూ వెళ్ళిపోతాడు సీను. సునంద కారులో బయలుదేరి వెళ్తూ ఉండగా మధ్యలో కార్ ట్రబుల్ వచ్చి ఆగిపోతుంది. అక్కడ వెళ్తూ పూర్ణిమను చూసేస్తుంది సునంద, ఆగు
అని చెప్పి ఆపి, ఎలా ఉన్నావు, బాగున్నావు, మరి ఆయన నీకు ఫోన్ చేస్తున్నారా? కలవడానికైతే రారులే, పాపం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టట్లేదు, నీకు బాగా ఇబ్బందిగా ఉన్నట్టుంది అంటూ చాలా ఎటకారం చేసి మాట్లాడుతూ ఉంటుంది. పోనీ మా ఇంటికి వస్తావా అని అనగానే పూర్ణిమ అక్క అని అంటుంది. దానికి కొడుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా పిలవద్దని? అసలు ఎందుకు నన్ను చూసి భయపడుతున్నట్టు నటిస్తున్నావు? ఊరు వదిలిపోవే అన్నాను, సరే అన్నావు, తలోపి తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు మళ్ళీ చేయాల్సిందంతా చేస్తున్నావు. అందుకే నేను చేయాల్సింది చేస్తాను. నీ గురించి నా పిల్లలకు తెలిసేలోపు, ఈ ప్రపంచానికి తెలిసేలోపు నువ్వు చావాలి అంటూ సునంద చెప్తుంది. ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరు చెప్పిన తర్వాత ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాను. నేను ఆ రోజు లగేజ్ సర్దుకొని బయలుదేరాను. కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. ఏ తమరి ప్రియుడు ఫోన్ చేసి వెళ్ళొద్దు అని ప్రాధాయపడ్డా ఏంటి అంటూ సునంద మాట్లాడుతుంది. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఆ సునందకు తెలియకుండా ఎక్కడో ఒక చోట మనం కలుద్దాము. ఇన్నాళ్ళ నుంచి దాన్ని మోసం చేశాం కదా, ఇక మీదట కూడా దాన్ని మోసం చేద్దాంలే అని చెప్పారా? నాతో ఎవరు ఏం చెప్పలేదు అంటూ పూర్ణిమ చెప్తుంది. మరి ఎందుకు ఊరదిలి వెళ్ళలేదు? మా అదృష్టం బాలేకో ఒక కేసు మా నెత్తిన పడి స్టేషన్లో ఉండాల్సి వచ్చింది అని చెప్పి పూర్ణిమ చెప్తుంది. ఎవరి దైవాల్లో బయటకు వచ్చాము. కట్టుకథలు చెప్పాలంటే నీ తర్వాత, నీ ప్రియుడి తర్వాతనే అంటూ సునంద చెప్తుంది. నువ్వు చెప్పేది ఏది నేను నమ్మను అని చెప్పడంతో, లేదండి, నిజంగానే దొంగతనం కేసు మా పైన పడింది, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి. అత్తగారు ఏంటి మీరు ఇంత ఆనందంగా ఉన్నారు అని అడగడంతో, మా అమ్మకి ఏమి ఇష్టమో ఇన్ని రోజుల నుంచి నన్ను అడగలేదు ఆనంది. ఈరోజు నాకు చెప్పింది మా అమ్మకి ఏం కావాలో. ఇన్ని రోజుల నుంచి మా అమ్మ సంతోషం కోసమే నేను ఇక్కడ ఇలా ఉన్నాను అని చెప్పడంతో, ఏం కావాలంట మీ అమ్మకు అనడంతో, మా అమ్మకి మన పిల్లలు కావాలంట అని అడగడంతో, అది ఎలాగో జరుగుతుందండి ఆదిత్య గారు అని చెప్పింది. పూర్ణిమని పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ ఇప్పి తీసుకొచ్చింది ఈయన అయి ఉంటారు. ముందు ఈయన సంగతి తెలుస్తాను అసలు అని అంటూ ఉండగా మధ్యలో ఫోన్ వస్తుంది. ఎవరిది, కొత్త నెంబర్లా ఉంది అని చెప్పడంతో, సునంద గారేనా మాట్లాడేది అని అడుగుతుంది. అవును నేనే, మీరెవరు అనడంతో, 2 టౌన్ ఎస్ఐ నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను అని చెప్పడంతో, చెప్పండి మీరు నాకెందుకు ఫోన్ చేశారు? మీరు నాకు బాగా తెలుసు మేడం, మీ కోడలే పూర్ణిమని విడిపించింది అని చెప్పడంతో